భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసం తలుపు తీయాలి. అప్పుడు భయం జడుసుకొని పారిపోతుంది. అన్ని బాధలు కొంతకాలం దాకే, మరొక కష్టమో బాధనో వచ్చేదాకే. ప్రతి కష్టం నుండి ఓ అనుభవాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగిపో. కోపం చాలా ప్రమాదకరమైన కత్తి వంటిది. ఒక మనిషిని కత్తితో గాయం చేస్తే గాయం కొన్నాళ్ళకి మానవచ్చు, కాని దాని తాలూకు మచ్చపోదు. ఆత్మవిశ్వాసం సాధించాలని తపన ఉంటే పేదరికం అడ్డు కాదు. నవ్వుతున్న మనిషిని చూస్తే అతనికి ఎలాంటి బాధలు లేవని కాదు అర్థం. అతను ఎన్నో బాధలను తట్టుకొని నిలబడగల ఆత్మస్థైర్యం గల వ్యక్తి అని అర్థం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి నీడకు ఒక వెలుగు కూడా ఉంటుంది. ప్రతి బాధకు ఓ ఓదార్పు ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నం చేయటం మానవవద్దు. నీటిలో పడ్డ ప్రతి వాడు చనిపోడు, ఈత రాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలలో ఉన్న ప్రతి వాడు ఊడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. మనం చేసే ప్రయత్నం ఎప్పుడూ మనల్ని ఓటమి పాలు చేయడానికి నిదర్శనమే. విలువలేని సున్నాని కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేసి తన విలువను చాటుకున్నాడు మన భారతీయుడు. సమస్య పక్కవాడికి వస్తే సలహాలు ఇస్తాము, అదే సమస్య మనకి వస్తే సహాయం కోసం చూస్తాం. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నువ్వు చేసిన చిన్న తప్పును కూడా కొందంత తప్పుగా భావించు. బంధం ఉంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజానిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. గెలిచినప్పుడు పొగడటానికి 100 మంది ఉన్నా లేకున్నా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కడన్నా ఉండాలి. ఒంటరితనంలో ఓదార్పు వెతుకుతున్నారు అంటే అర్థం ఒడి చేర్చుకొని చేరదీసే మనిషి తోడు లేడని. ఒక మనిషిగా తను జీవితంలో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో విచక్షణ కలిగి జీవించటానికి గొప్ప గ్రంథాలే చదవాల్సిన అవసరం లేదు, గొప్ప ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తన జీవితపు గతించిన అనుభవాలు నిశితంగా పునరావలోకనం చేసుకోగలిగితే చాలు. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది, కాని మనిషి మంచితనం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఈ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేకాని మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు.